జిల్లా వ్యాప్తంగా తీవ్రమైన ఎండలతో జనం అల్లాడుతున్నారు. రాష్ట్రంలోనే గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో ప్రజలు ఉక్కుపోతకు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. అడపాదడపా మోస్తరు వానలు కురుస్తున్నప్పటికీ వాటి ప్రభావం ఏమాత్రం కూడా ఉండటం లేదు. ఎండ వేడిమికి తోడు భరించలేని ఉక్కపోత వేడికాలలో కుదురు పడలేని లేదు. ఉదయం 9 గంటల నుండే బాణుడు తన ప్రతాపం చూపిస్తున్నాడు. సాయంత్రం 7 గంటల వరకు కూడా ఎండ వేడిమికి ప్రభావం ఉండడంతో ప్రధాన వీధులు నిర్మానుష్యంగా దర్శనమిస్తున్నాయి. అత్యవసరమైన పనులు ఉన్నవారు ఎండ నుంచి రక్షణకు టోపీగా తెల్లటి కండువాలు ధరించి బయటకు వస్తున్నారు. 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవడంతో తీవ్రమైన వేడికాలలు ఉక్కపోతతో బయటికి వెళ్దామంటే జంకే పరిస్థితి నెలకొంది. ప్రతి ఏడాది మే మాసంలో ఉష్ణోగ్రతలు అధికంగా ఉండే జిల్లాలో ఈ సంవత్సరం కూడా అదే స్థాయిలో ఎండలు దంచుకొడుతున్నాయి. ఎండవేడిమి నుంచి కొంత ఉపశమనం పొందేందుకు జనాలు కొబ్బరి బొండాలు ఇక చెరుకు రసం సేవించడానికి ఆసక్తి చూపిస్తుండడంతో ఆయా దుకాణాల వద్ద గిరాకీ కనిపిస్తుంది. ఇక తీవ్రమైన ఉక్కపోత ఉన్న నేపథ్యంలో శరీరంలో నీటి శాతం తగ్గకుండా జాగ్రత్త పడాలని వైద్యులు సూచిస్తున్నారు. శరీరం డీహైడ్రేషన్కు గురైతే అనారోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉన్న నేపథ్యంలో అవసరమైన మోతాదులో మంచినీటిని సేవించడానికి చెబుతున్నారు. ముఖ్యంగా వృద్ధులు, చిన్నారులు, తీరిక కలిగే వ్యాధులతో సతమతమయ్యేవారు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.